ఏపీ ప్రభుత్వం ఇవాళ చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందుబాటులోకి తీసుకువచ్చారు. అసలు ఏంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనే విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, డిజిటలైజేషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక రెవల్యూషనరీ మార్పుకి శ్రీకారం చుట్టింది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయని ఆలోచనని నారా లోకేష్ చేశారు. ఆయన ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రజలకు పౌర సేవల్ని సులభతరం చేస్తాను, కేవలం ఒక్క మెసేజ్ చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి ఏవైతే సేవలు ఉంటాయో వాటిని పొందగలిగేటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ ఆ మాటని నిలబెట్టుకుని మెటా సంస్థతో కొద్ది నెలల క్రితం ఆయన ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ ఆ ఒప్పందం కార్యరూపంలోకి వచ్చింది. తొలి దశలో 160కి పైగా పౌర సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, కేవలం ఈ ఒక్క నెంబర్ని గుర్తుపెట్టుకుంటే చాలు. 9553000009 ఈ నెంబర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్లీడ్ కాకూడదు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు కూడా ఇలాంటి అవకాశాలని వారికి అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఈ నెంబర్ని మాత్రమే సేవ్ చేసుకోవాలి, ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మనం ఏదైనా సమాచారాన్ని కమ్యూనికేట్ అవ్వాలి. ఈ నెంబర్ని ఒక్కసారి సేవ్ చేసుకుని వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి సేవల్లో మనం ఏదైనా చాలా ఈజీగా పొందొచ్చు. ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ అని ఈ నెంబర్ని సేవ్ చేసాం. ఇక్కడ హాయ్ అని ఒక మెసేజ్ పెట్టిన తర్వాత వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం, సేవను ఎంచుకోండి అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఎంపిక చేయడం ద్వారా ఇక్కడ రెవెన్యూ సేవలు అనేదాన్ని నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ అనేక సేవలు ఉన్నాయి. దేవాలయాలకు సంబంధించినటువంటి బుకింగ్ సేవలు ఉన్నాయి. టీటీడీకి సంబంధించిన టికెట్స్ను కూడా రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఇంకా ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఎనర్జీ, మన పవర్ బిల్స్ చెల్లించడానికి ఇతరత్ర దానికి రిలేటెడ్ సేవలను పొందొచ్చు. సిఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సర్వీసెస్, సిడిఎంఏ సర్వీసెస్, రెవెన్యూ అండ్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సేవలు, ఆరోగ్య కార్డుకి సంబంధించినటువంటి ఇలా అనేక సేవలను మీరు అందుబాటులోకి తీసుకువచ్చారు. నేను రెవెన్యూ సేవల్ని సెలెక్ట్ చేసి నిర్ధారించాను. రెవెన్యూ సేవలు ఎంచుకున్నందుకు ధన్యవాదం అని మరొక ఆప్షన్ ఇచ్చారు. దాన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయడం, మనకి ఏ సర్టిఫికేట్ కావాలనేది ఎంపిక చేసుకోవడం ద్వారా ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం సర్వర్స్ అనేవి కాస్త స్లోగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి రానున్న 2-3 రోజుల్లో ఈ సర్వర్స్ సంఖ్యను కూడా పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే చెప్పారు. సో దీన్ని మరింత సింప్లిఫై చేసే దిశగా ఏవైతే ఇప్పటి వరకు కొన్ని ట్రబుల్ షూట్స్ని వారు ఐడెంటిఫై చేస్తున్నారో వాటన్నిటిని ఓవర్కమ్ చేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది 500+ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనతో ఏపీ గవర్నమెంట్ ముందడుగు వేస్తుంది. సో ఖచ్చితంగా ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర అవైలబిలిటీలోకి రావడం ద్వారా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మొత్తం భారతదేశం వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో ఈ పౌర సేవల్ని మరింత సింప్లిఫై చేసే దిశగా ఈ ఆలోచన అనేది దోహదం చేస్తుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఖచ్చితంగా ఇది ఒక డిజిటల్ రెవల్యూషన్గా చూడాల్సినటువంటి సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ.